వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకున్నాను, అంటే లిటిల్ బిట్, మరీ అంత పెద్ద గ్యాప్ డౌన్ ఏం కాదు, కానీ ఆల్మోస్ట్ ఇందాకైతే గిఫ్ట్ నిఫ్టీ 55 పాయింట్స్ రెడ్ చూపించింది, కానీ ఇప్పుడు 100 పాయింట్స్ అంతా పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఆల్మోస్ట్ 23,881 కదా. నిఫ్టీ అయితే 40 పాయింట్స్, 40 to 50 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ టు ఒక 300 పాయింట్స్ అలాగా. సో మార్కెట్ ఏంటంటే బులిష్గానే ఉన్నట్టు, ఎందుకంటే సిపిఆర్ ఎప్పుడు 3 days నుంచి ఆల్మోస్ట్ ఏమవుతుంది, అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అవుతుంది కదా. ఎప్పుడైతే అసెండింగ్ సిపిఆర్ ఉందో మార్కెట్ బులిష్గా ఉన్నట్టు. సో చూడాలి అక్కడ నుంచి మళ్ళీ సిపిఆర్ ఈరోజు సపోర్ట్ ఇస్తుందా, లేదంటే కిందకు వచ్చిన తర్వాత డిమాండ్ జోన్ ఉంది కదా, ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుందా చూడాలి. లేదు ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ R1 పివట్ బ్రేక్ అయితే R2 పివట్ నెక్స్ట్ టార్గెట్. కాకపోతే ఈరోజు ప్రీవియస్ డే హై R1 కొంచెం దూరంగా ఉన్నాయి, సో కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ప్రీవియస్ డే హై R1 ఎప్పుడైతే దూరంగా ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ సైడ్ వేస్ కింద ఉండొచ్చు. సో ఈరోజు కూడా నేను వ్యూ అయితే సైడ్ వేస్ అనే అనుకుంటున్నాను. ఏమో లైవ్ మార్కెట్లో తర్వాత ప్రైస్ యాక్షన్ బట్టి ఏమన్నా మారితే మారచ్చు, ప్రెసెంట్ అయితే సైడ్ వేస్ అని అనుకుంటున్నాను. అండ్ నిఫ్టీలో మనకి వైడ్ సిపిఆర్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే, యావరేజ్ టు మరీ నిన్నట్లా వైడ్ ఏం కాదు, కానీ కొంచెం యావరేజ్ టు లిటిల్ బిట్ వైడ్ అంతే. ఓకే, సో చూద్దాము. ప్రెసెంట్ అయితే ఇప్పుడు నా వ్యూ అయితే బేరిష్ లేదు, బులిష్ లేదు. మళ్ళీ సిపిఆర్ కాన్సన్ట్రేట్ చేద్దాము. సిపిఆర్ సెంట్రల్ పివట్ దగ్గర నుంచి ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్, లేదు ఇంకా కిందకు వస్తే ఈ లెవెల్ డిమాండ్ జోన్ ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. లేదు ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా లాంగ్ ఎంట్రీ తీసుకోము, అక్కడి నుంచి అయినా రివర్సల్ వస్తే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం పైకి వెళ్తే. ఓకే, సో టైం అయితే 9:12 అయింది, ఇంకా 3 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. చూద్దాం ఫస్ట్ క్యాన్ల్ అయిపోయిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూద్దాం ఏమవుతుందో. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాన్లు ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడి నుంచి కిందకు వచ్చింది, సిపిఆర్ దగ్గరికి అయితే వచ్చింది, కానీ చూద్దాం నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరకు వస్తుంది. సెకండ్ క్యాన్లు అయినా బుల్లిష్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ. కాకపోతే మార్కెట్ ఈరోజు కొంచెం బేరిష్గా ఉంది, సెంటిమెంట్ అయితే న్యూస్ ప్రకారం అయితే బేరిష్గా ఉంది, కానీ టెక్నికల్ ప్రకారం అయితే స్ట్రాంగ్గానే ఉంది. అది ఎలాగంటే మనకి సిపిఆర్ అసెండింగ్గా ఉన్నాయి, కానీ దీంతోపాటు సిపిఆర్తో పాటు అంటే నేను ఎక్కువ వాడిన మూవింగ్ యావరేజెస్, కానీ నార్మల్గా చెప్తున్నాను ఎలా తెలుసుకోవాలన్నది. సో ఈ 3 ఉన్నాయి కదా, ఇది 20 SMA. ఓకే, సింపుల్ మూవింగ్ యావరేజ్. గ్రీన్ అనేది 20 SMA, రెడ్ అనేది 50 SMA, బ్లాక్ ఏమో 200 SMA. సో ఎప్పుడైతే గ్రీన్ పైన ఉందో అలాంటప్పుడు మార్కెట్ బుల్లిష్ అన్నట్టు. ఓకే, రెడ్ పైన ఉంటే ఒక్కొక్కసారి మార్కెట్ అప్పుడు సైడ్ వేస్గా, కానీ లేదు మా గ్రీన్ కింద ఉందంటే, రెడ్ కింద ఉందంటే అప్పుడు మార్కెట్ డౌన్వర్డ్స్. ఓకే, సో మీకు అర్థమైందా? 3 scenarios పాసిబుల్. ఒకటి, గ్రీన్ పైన ఉంటే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ అన్నట్టు, రెడ్ గ్రీన్ ఏమో కింద ఉంటే, రెడ్ కింద ఉంటే అప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ అన్నట్టు. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే రెండు కూడా ఫ్లాట్గా ఉంటే అలాంటప్పుడు మార్కెట్ సైడ్ వేస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, మార్కెట్ గ్రీన్ అనేది పైన ఉంది, సో మార్కెట్ అప్ ట్రెండ్, మార్కెట్ పైకే మూవ్ అయింది. సో చాలా రేర్ సినారియోస్. ఓకే, సో ఇక్కడ నుంచో చూడండి, ఇక్కడ గ్రీన్ కిందకి టర్న్ అయింది కదా, ఎప్పుడైతే గ్రీన్ కిందకి టర్న్ అయిందో మార్కెట్ కిందకి వచ్చింది, బేరిష్ ట్రెండ్ అండ్ దెన్ బేరిష్ ట్రెండ్. కానీ వన్స్ మార్కెట్ రికవర్ అయిపోయింది కదా, గ్రీన్ కూడా పైకి వెళ్ళిపోయింది, సో అప్పుడు ట్రెండ్ అనేది మారిపోయిందని మనకి సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఇది ప్రతిసారి ఏం కాదు, కానీ నార్మల్గా అయితే యూస్ చేసుకొని ఒక సిగ్నల్ కోసం అంతే. ఓకే, అంటే మీరు అక్కడ బై సెల్ తీసుకోమని కాదు, ఒక ఇండికేషన్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ 200 SMA మీనింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇది ఫ్లాట్గా ఉన్నప్పుడు సపోర్ట్ అనేది ఇస్తుంది. ఓకే, ఫ్లాట్ అంటే స్ట్రైట్గా ఉండాలి, స్లోప్ అవ్వకూడదు. ఓకే, స్లోప్ అవ్వకూడదు. సో ఇక్కడైతే స్లోప్ అవుతుంది కదా పైకి, అలాంటప్పుడు అదేం పని చేయదు. ఫ్లాట్గా అంటే స్ట్రైట్గా ఉన్నప్పుడు సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ స్ట్రైట్గా ఉంది, సో అక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళలేదు, అక్కడ నుంచే సైడ్ వేస్గా టర్న్ అయింది, సో అది రెసిస్టెన్స్ అనేది ఇచ్చింది. సో దీని ప్రకారం మూవింగ్ యావరేజ్ ప్రకారం కూడా తీసుకొచ్చింది సెన్స్ మనకి చిన్న క్లూ అయితే ఇస్తుంది మార్కెట్. సో మార్కెట్ ఏం చెప్తుందో అది వినండి మీరు. ఓకే, సో మీకు ఏమనిపిస్తుందో అది అనుకోకండి. లైక్ మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఉంది, సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది, ఈరోజు లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను, అలా ర్యాండమ్గా వెళ్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. ట్రేడింగ్ వేరు, గ్యాంబ్లింగ్ వేరు. ఓకే, సో గ్యాంబ్లింగ్ అంటే మీరు ఏదో సిఈ కానీ పిఈ కానీ తీసుకున్న తర్వాత మార్కెట్ మీ సైడ్ మూవ్ అవ్వాలనుకోవడం, దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు. ట్రేడింగ్ ఏంటంటే మార్కెట్ మీకు ఏం చూపిస్తుందో దాని ప్రకారం ఏమైనా బ్రేక్అవుట్ అయినా ప్రైస్ యాక్షన్ ప్రకారం, లేదంటే సప్లై జోన్ నుంచి రివర్స్ అయినా మీరు దాని ప్రకారం ట్రేడ్ తీసుకుంటే దాన్ని ట్రేడింగ్ అంటారు. ఓకే,
సో ఎప్పుడు కూడా గ్యామ్లింగ్ మైండ్ సెట్తో అయితే ఉండొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ హెవీ అప్ మూవ్ ఎలా తెలుస్తుంది అంటే 20 SMA 50 SMAని 200 SMA బ్రేక్అవుట్ అయిపోతే, ఐ మీన్ 20 SMA 50 SMA 200 SMAని బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు మార్కెట్ ట్రెండింగ్ డే అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి మార్కెట్ 200 SMA ఫ్లాట్గా ఉంది, 20 SMA 50 SMA బ్రేక్అవుట్ చేసింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఫుల్ క్రాష్ ఇక్కడ. ఓకే, మళ్ళీ 20 SMA 50 SMA 200 SMAని బ్రేక్అవుట్ చేసాయి. మార్కెట్ ఇంకా అసలు మళ్ళీ 200 SMA వరకు కూడా రాలేదు. మార్కెట్ ఎవరైతే లాంగ్ ఎంట్రీ వెళ్ళారో స్టాప్ లాస్ 200 SMA కింద పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 200 SMA వరకు అయ్యింది. సో ఈ కైండ్ ఆఫ్ క్లూ అయితే మార్కెట్ మనకి ఇస్తుంది. మూవింగ్ యావరేజ్ కోర్స్ లాగింగ్ ఇండికేటర్సే, కాకపోతే స్టిల్ మనకి మార్కెట్లో ఉన్న క్లూస్ అయితే ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుంది, సిపిఆర్ సపోర్ట్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎనీ లాంగ్ ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ అయితే ఉంది, సిపిఆర్ సపోర్ట్. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా సరే షార్ట్ ఎంట్రీ తీసుకోండి, ఎందుకంటే సిపిఆర్ సపోర్ట్ అనేది ఉన్నాయి రెండింటికి. సో వెయిట్ చేద్దాము. ప్రజెంట్ అయితే ఓపెనింగ్లో ఆపర్చునిటీ దొరికే ఛాన్స్ లేదనుకుంటా, కాసేపు అయితే వెయిట్ చేద్దాం. సో సెంట్రల్ పివట్ నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ లాంగ్ బికాజ్ నిఫ్టీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనము స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, సెంట్రల్ పివట్ కింద పెట్టుకోవాలి, 65 పాయింట్స్ పెట్టుకోవాలి. టార్గెట్ ఏమో ప్రీవియస్ డే హై అయితే 30 పాయింట్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ పోనీ R1 పివట్ తీసుకుందామని 80 పాయింట్స్ వస్తుంది, 120 పాయింట్స్ రావాలి మనకి. సో రాదర్ దెన్ స్ట్రాటజీ నాకు ఫామ్ అయినా సరే రిస్క్ రివార్డ్ లేకపోతే నేను ఆ స్ట్రాటజీని ఇగ్నోర్ చేస్తాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ పోనీ తీసుకున్నా సరే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ డేలో కింద పెట్టుకుంటే 240 పాయింట్స్ రిస్క్. సో ఇది కరెక్ట్ కాదు. సో వెయిట్ చేద్దాం, రాదర్ దాన్ దట్ వెయిట్ చేద్దాం. నిఫ్టీ ఒకవేళ సెంట్రల్ పివట్ దగ్గర నుంచి ఏమన్నా బుల్లిష్నెస్ చూపిస్తే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. నిఫ్టీ ఎగ్జాక్ట్గా సెంట్రల్ పివట్కి వచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందేమో చూడాలి. సో ఒకవేళ ఫామ్ అయితే 23,800 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాను, 23,800 పుట్ ఆప్షన్. సో రెడ్ క్యాండిల్ ఉంది ఇక్కడ, గ్రీన్ క్యాండిల్ లేదు. ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే అప్పుడు చూద్దాము. కాకపోతే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈ 15 మినిట్స్ ఇంకొక 10 మినిట్స్ ఉంది, ఇది గ్రీన్ క్లోజ్ అయితే ఇంకా హై ప్రాబిలిటీ అనమాట ఇది. ఓకే, అంటే మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి, బట్ స్టిల్ హై ప్రాబిలిటీ అంతే. కన్ఫర్మ్ మార్కెట్లో 100% ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు బాటమ్ సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, అప్పుడు హై ప్రాబిలిటీ. చూద్దాం. నిఫ్టీ అయితే ఎటువంటి బుల్లిష్ క్యాండిల్ అయితే లేదు, అందుకే ఎంట్రీ అయితే ఏం తీసుకోలేదు. కాకపోతే రెడీగా ఉన్నాను, 23,800 పుట్ ఆప్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఈ క్యాండిల్ గ్రీన్గా క్లోజ్ అయితే. సో అందుకని చెప్పి హెడ్జింగ్ లెవెల్తో అయితే రెడీగా ఉన్నాను. సో వన్స్ ఇది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇమీడియట్గా 23,800 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను, 800 కానీ 750 కానీ. చిన్న గ్రీన్ క్యాండిల్ అయితే ఎంట్రీ అవుదాం అనుకున్నాం, ఇప్పుడైతే ఎంత పెద్ద గ్రీన్ బార్ వచ్చింది. సో ఇంకా లేదు, ప్రెజెంట్ అయితే వెయిట్ చేద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న రిస్క్ రివార్డ్ 180 పాయింట్స్, టార్గెట్ ఏమో 360 పెట్టుకోవాలి. లేదు, వెయిట్ చేద్దాం కాసేపు. ఓకే, సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా, కాకపోతే ఎంట్రీ అనేది తీసుకోలేదు, ఎందుకంటే మనం ఇక్కడ రిస్క్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, 55 పాయింట్స్ పెట్టుకోవాలి. కానీ డే హై వరకు ఎంత ఉంది, 40 పాయింట్స్ ఉంది. కొన్ని డే హై బ్రేక్అవుట్ చేసిన R1 పివట్కి అయితే టార్గెట్ పెట్టుకోవాలి. సో వైడ్ సిపిఆర్ కదా, అంత దూరం వెళ్తుందో లేదో అది కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా 20 MA రెసిస్టెన్స్ ఉంది, 20 MA స్లోప్ అవుతుంది కిందకి, అలాంటప్పుడు బ్యాంక్ నిఫ్టీ బేరిష్గా కూడా ఉండొచ్చు. సో డేలో బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్కెట్ కొంచెం బేరిష్ అన్నట్టు. సో ఏం చేద్దామంటే ఒకసారి ప్రైస్ హాఫ్ ప్రైస్కి, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం. ఒకవేళ మా ప్రైస్ రిట్రైజ్ అయితే ఇక్కడ ఏమన్నా ప్రైస్ బ్యాక్ వస్తే అప్పుడు ఏమన్నా తీసుకుందాము, లేదంటే లెట్ ద మార్కెట్ మూవ్. అప్పుడు డే హై బ్రేక్అవుట్ అవుతుంది కదా, అప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ లాంటివి ఏమన్నా చూద్దాం. ఓకే, ప్రెజెంట్ అయితే ఎటువంటి లాంగ్ ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఇక్కడ చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చుంటే నిన్నట్లాగా లాంగ్ ఎంట్రీ తీసుకుందాము, కాకపోతే అది మిస్ అయింది. సో వెయిట్ చేద్దాం ఇంకా. ఓకే.
సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయింది కదా, సో ఇక్కడ నుంచి అయినా ఫేక్ బ్రేక్అవుట్ వస్తుందేమో చూద్దాము. అంటే రియల్ బ్రేక్అవుట్ అన్నది అంటే పారాబాలిక్ బ్రేక్అవుట్ అయింది కదా, అలాంటప్పుడు అది రియల్ బ్రేక్అవుట్ కాదు, ఫేక్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఏదైతే అయిందో క్యాండిల్ లో దగ్గర ఏమన్నా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ఒక 3-4 క్యాండిల్స్లో ఏమన్నా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. నిఫ్టీ కూడా ఇప్పుడు డే హై బ్రేక్అవుట్ అవుతుంది. నిఫ్టీ కూడా ఫేక్ బ్రేక్అవుట్ రావాలంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా అండ్ దాని ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయినా అప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాము, రెండు కూడా మార్కెట్స్ అయితే పైకి వెళ్తున్నాయి. ఓకే, సో ఇక్కడ రెడ్ స్మాల్ గ్రీన్ క్యాండిల్ వచ్చింటే ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో మీరు అడగొచ్చు మరి నిన్న సిపిఆర్ దగ్గర ఎందుకు తీసుకున్నామంటే, నిన్న సిపిఆర్ చూస్తే మీరు బ్యాంక్ నిఫ్టీలో కదా ట్రేడ్ తీసుకున్నాము మనము, అంబుష్ ఎంట్రీ వెళ్ళాము ఇక్కడ. సో ఇక్కడ నిన్న డే హై వరకు ఎంత ఉంది చూడండి, స్టాప్ లాస్ ఎంత సెంట్రల్ ప్యూర్ కింద పెట్టుకున్నాం, ఒక 60 పాయింట్స్, మహా అయితే ఒక 100 అనుకోండి పోనీ. సో డే హై వరకు ఎంత వస్తుంది, మోర్ దెన్ 290 to 300 పాయింట్స్ వస్తుంది. ఓకే, కాకపోతే ఈరోజు చూడండి, ఒకవేళ మీరు అంబుష్ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఎంట్రీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే 50 పాయింట్స్, డే హై వరకు ఎంత ఓన్లీ 43 పాయింట్స్ వస్తున్నాయి. సో ఎప్పుడు కూడా రిస్క్ మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రిస్క్ రివార్డ్ కరెక్ట్గా లేకపోతే వేస్ట్ ఆ ట్రేడ్ తీసుకోవడం కూడా. అంటే ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు అని కాదు, వర్కౌట్ అయితే అవ్వచ్చు, కాకపోతే రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే తీసుకోవద్దు. ఓకే, రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఉండాలి ట్రేడ్ తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు అదే ఫేక్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఒకవేళ రెడ్ క్యాండిల్ అయినా ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ డే హై పైన పెట్టుకోవచ్చు 45 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ ఒకవేళ 90 పాయింట్స్ వస్తే పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ 75 పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి పర్వాలేదు. ఓకే, ఇక్కడైతే కనీసం 1:1 కూడా సరిగ్గా రావట్లేదు కదా, అందుకే అవాయిడ్ చేసాము. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి హై బ్రేక్అవుట్ అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఏమో కిందకి రావచ్చేమో మార్కెట్. ప్రెసెంట్ అయితే మార్కెట్ అయితే బులిష్గా ఉన్నది. సో చూద్దాము, వెయిట్ చేద్దాం, ఇంకో ఆపర్చునిటీ అయితే ఏం లేదు. ఓకే, ఇక్కడ R1 దగ్గర ఏమైనా రిజెక్షన్ జరిగితే ఇప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. 24,000 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఓకే గైస్, తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ అక్కడి నుంచి, నిఫ్టీ అక్కడి నుంచి రెడ్ బార్ బ్యాంక్ నిఫ్టీని చూసే తీసుకున్నాము. సో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం అంటే బ్యాంక్ నిఫ్టీ దగ్గర నుంచి రెడ్ బార్ ఫామ్ అయింది కదా R1 ప్యూర్ దగ్గర నుంచి, సో అందుకు తీసుకున్నాం. దీన్ని ఎక్స్ట్రీమ్ రివర్సల్ అని కూడా అంటారు. ఎప్పుడైతే ఇంత బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ వచ్చాయో అందరూ కూడా ఈ క్యాండిల్ చూసి లాంగ్ వెళ్దామని అనుకుంటారు, కానీ ఒక చిన్న రెడ్ బార్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ సెల్లర్స్ కొంచెం యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. అట్ ది సేమ్ టైం డే హై బ్రేక్అవుట్ అయితే మనకు లాస్ కూడా వస్తుంది, కరెక్టే, కానీ రివార్డ్ బాగుంటుంది, రిస్క్ రివార్డ్ బాగుంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ డే హై పెట్టుకుంటే ఓన్లీ 85 పాయింట్స్, కానీ ఒకవేళ వర్కౌట్ అయితే మార్కెట్ ఎక్కడి నుంచి బౌన్స్ అయిందో అక్కడి వరకు కూడా వచ్చేది 400 పాయింట్స్ అనేది చూడండి రివార్డ్ ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇది నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 50 దగ్గర తీసుకున్నాం ఎంట్రీ. స్టాప్ లాస్ నేను 70 పెట్టుకున్నాను, 70 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో 2500 ఈ ట్రేడ్లో రిస్క్. సో ఇది కాల్ ఆప్షన్ బై చేసింది, ఇది ఇందాక పుట్ ఆప్షన్ బై చేసింది ఇందాక దానికోసం, సో అది ఎగ్జిట్ అయిపోతున్నాను. సో 24,000 కాల్ ఆప్షన్ అనేది హోల్డ్ చేస్తున్నాను, ఒక 20 పాయింట్స్ పెట్టుకున్నాను స్టాప్ లాస్, 70 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, అంటే బ్యాంక్ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ ట్రిగర్ అవుద్ది, లేదా అక్కడి నుంచి కిందకి వస్తే పర్వాలేదు. సో నిఫ్టీ కూడా రెడ్ బార్ ఫామ్ అవ్వాలి ఇక్కడ నుంచి కొంచెం, కానీ పాజ్ అయితే జరిగింది కదా ఇక్కడ. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వకపోయినా చిన్న పాజ్ అయితే జరిగింది, సో అందుకు తీసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీని చూసి తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది కదా, సో స్టాప్ లాస్ జంప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ అగ్రెసివ్గా పైకి వెళ్తే. సో మొన్నట్లో చూసుకోండి, బ్యాంక్ ఎక్స్ స్టాప్ లాస్ మిస్ అయింది కదా, సో అలాగా ఫ్రీక్వెంట్గా స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదో చూసుకోండి. మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటే అక్కడ. సో మీకైతే 75 ఇచ్చాను స్టాప్ లాస్, సో 75 పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ -500 సో పాజిటివ్ 500కి అయితే ట్రేడ్ అయింది. సో ఈ 200 అనేది ఎక్స్ట్రా లాస్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇందాక పుట్ ఆప్షన్ సెల్ చేద్దామని చెప్పి అనుకున్నాను కదా, సో దానికోసం హెడ్జింగ్, దానివల్ల 200 అనేది ఎక్స్ట్రా లాస్ వచ్చింది. అసలు ఏం పర్వాలేదు. సో చూద్దాం, 50 నుంచి 45 వరకు అయితే వెళ్ళింది.
సో ఈ ట్రేడ్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ వరకు వచ్చింది. ఏం చేస్తానంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎక్స్ట్రీమ్ హైస్ దగ్గర ఉన్నాయి కదా, సో దీని హై హిట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ నుంచి బులిష్గానే ఉంది కదా. సో అందుకు స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను, అంటే చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఫర్ సపోజ్ ఇది ఎక్కడి వరకు వెళ్ళింది, హై 57.65 వరకు వెళ్ళింది కదా. సో ఆప్షన్లో హై బ్రేక్అవుట్ అయ్యగానే ఎగ్జిట్ అయిపోతాను, అంటే ఒక 60 పెట్టుకుంటాను, లేదంటే రౌండ్ నెంబర్. సో యా 65 పెట్టుకున్నాను ట్రిగ్గర్ ప్రైస్ అండ్ దెన్ స్టాప్ లాస్ ప్రైస్. సో 60 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. దీంట్లో రిస్క్ వచ్చి 1250 రూపీస్. సో ఒకసారి చూడండి, గ్రూప్లో టార్గెట్స్ కూడా మార్చాము, ఎందుకంటే మనం స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నాం కాబట్టి మీకు 15 పాయింట్స్ ఇచ్చాను, టార్గెట్ 30 పాయింట్స్. సో ఫస్ట్ టార్గెట్ 35 ఇచ్చాను. సరే ఒకసారి గ్రూప్లో అప్డేట్ చేసాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, వేరే బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో చూద్దాం, కాస్ట్ అయితే వచ్చింది, ఇంకొక 12 పాయింట్స్ ఉన్నాయి. సో హిట్ అయిపోతే స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోతాను. సో పర్వాలేదు, ఈ ట్రేడ్ ఫెయిల్ అయింది, ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ, ఓన్లీ 1200 రూపీస్ రిస్క్, 1250 లేదంటే 200 1500 లోపే వస్తుంది, ఎందుకంటే మనం ట్రెండ్ కూడా ఎగ్నెస్ట్గా వెళ్ళాము, అందుకే స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకోమన్నాను ఇమీడియట్గా. 60 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. సో నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అక్కడక్కడే తిరుగుతుంది మార్కెట్. సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ట్రాప్ అవుతారని చెప్పి తీసుకున్నాం కదా, సో ట్రాప్ అయ్యిలో ఉంటే ఎగ్జాక్ట్గా ఇమీడియట్గా వచ్చేవాళ్ళు పెద్ద రెడ్ బార్స్ లాంటివి, కానీ అక్కడే పాస్ తీసుకుంటుంది కాబట్టి చెప్పలేము, ఈ లో బ్రేక్అవుట్ అవ్వాలి స్వింగ్, లేదంటే ఈ హై బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ప్రెజెంట్ అయితే ఇంకా కాస్ట్కి అయితే వచ్చింది. సో స్లోగా ఈ గ్రీన్ క్యాండిల్ లోన్ అయితే బ్రేక్అవుట్ చేస్తుంది. సో చెప్పాను కదా, ఈ గ్రీన్ క్యాండిల్ లో కానీ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిలే సపోర్ట్, కానీ ఇక్కడ బయర్స్ మళ్ళీ పుష్ చేయాలని చూస్తున్నారు. హై అయితే ఇప్పటి వరకు 1000 రూపీస్ వరకు వెళ్ళింది ఈ ట్రేడ్. సో చూద్దాం 1000 క్రాస్ అవుతుందో లేదో. సో లాంగ్ కన్సల్టేషన్ అక్కడక్కడే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. సో నిఫ్టీ డే హైన్ బ్రేక్అవుట్ చేస్తే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. సో ఇంకా ఒక 10 పాయింట్స్ ఉన్నాయి, ఇందాక నుంచి కాస్ట్ ట్రేడ్ అవుతుంది. సో యా స్టాప్ లాస్కి దగ్గరగా వస్తుంది, 60 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే గైస్, హైన్ అయితే బ్రేక్అవుట్ చేసేస్తాం స్పాట్లో. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది ఇప్పుడు. అకార్డింగ్ టు స్పాట్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది, డే హై దగ్గరికి. సో అవ్వలేదు, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయినా సరే మనకి స్పాట్ చార్ట్లో బ్రేక్అవుట్ అయినా ఆప్షన్స్లో అవ్వలేదు. సో ఆప్షన్ సెల్లింగ్ కొంచెం అలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ చాలాసేపు సైడ్ వేస్ అయింది కదా మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి. సో చిన్న డీకే అయితే ఫామ్ అయినట్టుంది. సో అందుకే జస్ట్ ఒక 10 పాయింట్స్ కూడా హిట్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 66 అలా వెళ్ళింది అనుకుంటా, సారీ 56 అలా వెళ్ళింది, 60 రావట్లేదు. 60 హిట్ అయిపోతే ఎగ్జిట్ అవుద్దాం అని చెప్పి చూస్తున్నాను. సో ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, 35 ఇచ్చాను కదా ఫస్ట్ టార్గెట్, 35 అయిపోయింది. సో 30, సో అందరూ కూడా ట్రాప్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, సో అందుకే ఇంత పెద్ద ఫాల్ వచ్చింది. సో ఈ ఫాల్ నేను మార్నింగే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ ఓకే. 1:2 అయితే అయిపోయింది. 1200 రిస్క్ కదా, 2500 టార్గెట్ పెట్టుకోవాలి. సో 1:2 అయితే అయిపోయింది ఇక్కడ. సో మీకు ఫస్ట్ టార్గెట్ 35 ఇచ్చాను కదా, 30 కన్నా కిందకే వెళ్ళింది. సో ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే స్కాల్పర్స్ ఎగ్జిట్ అయిపోవచ్చు. నేను ఇంకా చూస్తున్నాను ప్రైస్ యాక్షన్ ఇక్కడ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అంతే ఎంత ఫాల్ అయిందో అంతే ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది. అంటే బయర్స్ ఇక్కడ ఉన్నారు కదా, ఈ బయర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి పుష్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయింది కదా, నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ ఏమన్నా బయర్స్ వస్తే రావచ్చు. ఓకే, సో 2500 1:2 అయితే అయిపోయింది. అంటే టార్గెట్ ఫస్ట్ టార్గెట్ సారీ స్కాల్పింగ్ అయితే 1200 టార్గెట్ పెట్టుకున్నాం కదా, 1500 ఎంతో అవుతుంది లాస్ వచ్చినప్పుడు. ఇదైతే 1250 అంతా పెట్టుకున్న ఈ ట్రేడ్లో 2500 అనేది వచ్చేసింది. సో 1:2 అయితే వచ్చింది, ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ కూడా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నుంచి అయినా బుల్లిష్ క్యాండిల్ వస్తే మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా సిపిఆర్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ సిపిఆర్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ మా బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు. సో ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. మీ స్టాప్ లాస్ కొంచెం రిస్క్ కాబట్టి. లేదు నేను 20 వరకు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 20 ఇచ్చాం కదా, ఎందుకంటే ఎంట్రీ 50 దగ్గర తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ 65 పెట్టుకున్నాం. సో 15 పాయింట్స్ రిస్క్ అన్నప్పుడు 30 పాయింట్స్ రివార్డ్ ఉండాలి. 30 పాయింట్స్ 20 దగ్గరకు వచ్చినప్పుడే అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం
ఏదైనా జరగచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, నేనైతే ఇంకా హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం 1500 లాస్ వస్తుంది, ఈ 200 లాస్ వస్తుంది, అండ్ దెన్ ఇది 1250 లాస్ వస్తుంది. సో 1500 కోసం వెయిట్ చేస్తాను. 2600 ప్రాఫిట్ ఐ హ్యావ్ ఎగ్జిటెడ్. యా, వెరీ గుడ్ అండి. సో చెప్పాను గుర్తుందా, ఇక్కడ ఎంత పెద్ద రెడ్ బార్ వచ్చిందో అంతే ఈక్వల్గా గ్రీన్ బార్స్ బయర్స్ కూడా ఫైట్ చేస్తారని చెప్పి. సో ఎగ్జాక్ట్గా అక్కడ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్ ఆల్మోస్ట్ 2500 నుంచి 1500కి అయితే వచ్చింది. ఫస్ట్ నేను వెయిట్ చేస్తాను. ఓకే, సో పర్వాలేదు, లాస్ వస్తే రానివ్వండి, వెయిట్ చేస్తాను. ఓకే గైస్, మీరు ట్రేడ్స్ క్లోజ్ చేసేస్తే మీరు డేకి అయిపోవచ్చు. ఇంకా సెకండ్ ట్రేడ్, సెకండ్ ఆపర్చునిటీ ఏం దొరకదు మనకి. సో అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ చేసేయడమే. అండ్ యా, ఇది ప్రాఫిట్ చూద్దాము. ఇంకా నేనైతే ఇంకా ఏమై ఎగ్జిట్ అవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నాను. ఇంకా మీరు కూడా ఒకవేళ 20 కోసం వెయిట్ చేస్తే 20 కోసం వెయిట్ చేయండి. ఇంకా 15 పాయింట్స్ ఉన్నాయి. లేదు స్టాప్ లాస్ హిట్ అయిపోతే క్లోజ్ చేసేయండి అని. ఇంకా మ్యాక్సిమం లాస్ వచ్చి ఈరోజు 1500 వస్తుంది అంతే నాకు, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే. సో చూద్దాము. అండ్ యా, మీకు సెషన్ కావాలనుకుంటే లెఫ్ట్ అయిపోవచ్చు, అన్న డౌట్స్ ఉంటే అడగచ్చు. సో 20 సెకండ్ టార్గెట్ కూడా అయిపోయింది. సో ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో సెకండ్ టార్గెట్ ఆల్మోస్ట్ 1:2 అయితే వచ్చింది మనకి. 30 పాయింట్స్ అయితే టార్గెట్ వచ్చింది. ఇందులో రిస్క్ వచ్చి 15 పాయింట్సే కదా. సో యా, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. హౌ మెనీ ఇయర్స్ యూఆర్ ఇన్ లాస్? యా, ఆల్రెడీ కోర్స్లో చెప్పానండి, జర్నీ మొత్తం కూడా కోర్స్లో చెప్పాను. మీరు ఒకవేళ కోర్స్ తీసుకుంటే ఒకసారి అందులో ఒక సెషన్ చాప్టర్ ఉంటుంది. సో అంటే నా ఇన్స్పిరేషన్ ఏంటి, ఎక్కడ నేర్చుకున్నాను ట్రేడింగ్, ఇదంతా కూడా అందులో ఒక చాప్టర్ ఉంటుంది, అందులో చూడొచ్చు. నిఫ్టీ అయితే డేలోకి వచ్చేస్తుంది. సో డేలో సపోర్టే మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంత పెద్ద బయింగ్ ప్రెజర్ జరిగిందో అక్కడ నుంచి మళ్ళీ అంతే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఒకటి, ఏంటి ఇక్కడ నుంచి ఎంత అయితే అగ్రెసివ్గా బయింగ్ జరిగిందో అంతే అగ్రెసివ్గా ఫాల్ వచ్చేయచ్చు అని, అదే జరిగింది ఈరోజు. అండ్ యా, ఈరోజు కూడా ఆల్మోస్ట్ లక్ అని అనుకోవచ్చేమా. యాక్చువల్ లక్ ఏం కదా, చెప్తాను అది. సో మన స్టాప్ లాస్ కరెక్ట్గా ఉండాలి. అండ్ దాని ఆప్షన్ సెల్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఇదే. ఇక్కడ యాక్చువల్గా స్పాట్ చార్ట్లో చిన్నది, అంటే మీరు ఎగ్జాక్ట్గా ఏం గ్యాప్ ఇవ్వకుండా దీనిపైనే డే హై పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయి కిందకు వచ్చింది కదా. సో మీరు ఆప్షన్స్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఇక్కడ సైడ్ వేస్గా వచ్చింది కదా. సో అందుకని చెప్పి 65 హిట్ అవ్వలేదు, లేకపోతే 65 హిట్ అయిపోదును, మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోదును. మెయిన్ స్టాప్ లాస్ యాక్చువల్గా 75 పెడదాం అనుకున్నాను, కానీ వన్స్ ఎప్పుడైతే ఈ ఆప్షన్స్లో హై 57 ఎంత ఉంది కదా, సో అప్పుడు ఇక్కడ చూపిస్తాను ఆగండి. యా, హై 57 ఉంది ఇందాక. సో 58.45 వరకు వెళ్ళింది. ఇంకా అది హిట్ అవ్వదని చెప్పి ఇంకా 60 అనేది మార్చుకోమన్నాను. సో మనకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో కరెక్ట్గా అది కూడా తెలియాలి. ఓకే, సో మీరు ట్రేడ్ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అది కూడా తెలియాలి. బెస్ట్ ఎగ్జిట్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ డేలో దగ్గరకు వచ్చింది, నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సో ఇలాంటప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. కాకపోతే రాదర్ దాన్ దట్ ఏం చేస్తానంటే 21 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, 28 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. అప్పుడు ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం ఆగండి. ఇప్పుడు 21 దగ్గర 3500 ఉంది. సో 7 × 125. ఓకే, సో 27 పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఇప్పుడు. సో ఎగ్జిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోవచ్చు. యాక్చువల్గా అయితే 28 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోవచ్చు, కాకపోతే వెయిట్ చేశాను, అంటే మార్కెట్ ఇంకా ఫాల్ అయితే డేలో వరకు వస్తుంది కదా అని చెప్పి. సో ఇక్కడ నుంచి డేలో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా వీక్నెస్. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డేలో ఇక్కడ నుంచి పెద్ద బయర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఇక్కడికి వస్తే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్గా మన ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి నిన్న తీసుకున్నట్టు తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి. యాక్చువల్గా కరెక్ట్ ఎంట్రీ, కాకపోతే రిస్క్ రివార్డ్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న డే హై దగ్గరగా ఉందని చెప్పి నేను తీసుకోలేదు, కానీ ఈరోజు డే హై మొత్తం కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఒకవేళ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుని ఉంటే సిపిఆర్ రివర్సల్ ప్రకారం ప్రాఫిట్ అయితే వద్దును. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే టార్గెట్ R1 ఎంత వద్దును, కానీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకొని ఉంటే లాస్ వద్దును. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ 330 వరకు వెయిట్ చేయాలి. 330లో మార్కెట్ ఇప్పుడు డేలో బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కదా. సో మనకి మనం చెప్పాలంటే మనం మంచి గుడ్ ఎంట్రీ తీసుకున్నాం, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మార్కెట్ మనం తీసుకున్న దగ్గర నుంచే ఫాల్ అయింది. యా, 27 హిట్ అయిపోతే ఎగ్జిట్ అవుదామని చెప్పి చూస్తున్నాను. నిఫ్టీ సిపిఆర్ అండ్ S3 సపోర్ట్ అంటే
నేను క్యామ్రిలాస్ ఇప్పుడు వాడట్లేదండి, ఎందుకంటే అవి ఇవి వాడుతుంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి క్యామ్రిలాస్ని అసలు చార్టే తీయట్లేదు. సో ఒకసారి చూస్తాను ఆగండి. ఓకే, యా S3 క్యామ్రిలా ఎగ్జాక్ట్గా S3 క్యామ్రిలా దగ్గరికి వచ్చింది. సో మీకు ఇంకొక విషయం చెప్తాను, క్యామ్రిలాస్ వాడుతున్నాను అంటున్నారు కాబట్టి మీకు మార్నింగ్ ఏదైతే వచ్చిందో, మార్నింగ్ ఫస్ట్ ఓపెనింగ్ సెషన్లో ఈ S3 క్యామ్రిలా కానివ్వండి, R3 కానివ్వండి, అవి గుడ్ సపోర్ట్స్ అయితే ఇస్తాయి. మోర్ అండ్ మోర్ S3 క్యామ్రిలా టచ్ అవుతే బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు క్యామ్రిలాస్ వాడితే ఇదొక ట్రిక్ చూడండి. సో నిన్న కూడా ఆల్మోస్ట్ S3 వరకు వచ్చింది, కానీ S3 వరకు రాలేదులేండి, దాని ముందే బౌన్స్ అయిపోయింది. కానీ R3 దగ్గర ఎగ్జాక్ట్గా పాస్ తీసుకుంది. నేను ఆప్షన్ సెల్లింగ్ ఎవరైనా చేసి ఉంటే ప్రాఫిట్ వద్దును. ఇక క్యామ్రిలాస్ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. ఇక మీ కోర్స్ తీసుకుని ఉంటే మీకు కోర్సులో అర్థమవుతుంది. నిఫ్టీ సిపిఆర్ అండ్ S3 సపోర్ట్ అంటే S3 సపోర్ట్ అయితే ఉంది, కానీ మార్నింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం మోర్ అండ్ మోర్ అక్కడికి వెళ్ళిన కొద్దీ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కొంచెం రిస్కీ అని అనుకోవచ్చు. ఐ మీన్ తీసుకోండు లాంగ్ ఎంట్రీ తీసుకోవడం. రాదర్ దెన్ దట్ నిఫ్టీ ఇప్పుడు ఒకవేళ డేలో దగ్గరకు వస్తే, ఓకే ఇందాక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూపించానా? ఓకే నిఫ్టీ చార్ట్ ఒకసారి చూపిస్తాను. నిఫ్టీ S3 క్యామ్రిలా దూరంగా ఉంది S3 క్యామ్రిలా. సో ఈ లెవెల్ S3 క్యామ్రిలా ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నుంచి అన్న బౌన్స్ అయితే మార్కెట్ బౌన్స్ అయితే అవ్వచ్చు. క్యామ్రిలా 5 minutesలో చూడొచ్చండి, పర్వాలేదు. సిపిఆర్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది, సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోతాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో దగ్గరికి వచ్చింది కదా, సో ఏదైనా జరగవచ్చు ఇక్కడ నుంచి. 22 దగ్గరకు వచ్చింది, స్టాప్ లాస్ 27 పెట్టుకున్నాను. 27 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. చూసుకోవాలి ఒక్కొక్కసారి మళ్ళీ స్టాప్ లాస్ కూడా ట్రిగర్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అలా జరగదు, ఎక్కువ మిస్టేక్స్. ఐ మీన్ అలా స్టాప్ లాస్ మిస్ అవ్వడం చాలా రేర్, ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, సో డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ 2788. సో అఫ్ కోర్స్ నాకు తెలుసు తక్కువ ప్రాఫిట్ అని, కాకపోతే మనం రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారమే తీసుకున్నాం. ఓకే, రిస్క్ ఈ ట్రేడ్లో 1200 కాబట్టి ప్రాఫిట్ 2500 దగ్గర తీసుకోవచ్చు. ఓకే, లేదు మీరు వెయిట్ చేస్తారంటే మెయిన్ స్టాప్ లాస్ వరకు వెయిట్ చేసి ఇది ఒకవేళ 25 పాయింట్స్ నుంచి జీరోకి వెళ్ళినా సరే పర్వాలేదు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రెండు సపోర్ట్ దగ్గర ఉన్నాయి కదా. సో ఇక్కడేమో నిఫ్టీకి సిపిఆర్ సపోర్ట్ ఉంది, బ్యాంక్ నిఫ్టీకి ఏమో బాటమ్ సిపిఆర్ సపోర్ట్, రెండు సిపిఆర్ దగ్గర ఉన్నారు, కొంచెం లో ప్రాబిలిటీ. ఒకవేళ నేను ఈ ట్రేడ్ తీసుకోకపోయి ఉంటే లాంగ్ ఎంట్రీ తీసుకుందాను. నిఫ్టీ ఒకవేళ డేలో దగ్గరకు వచ్చినా, ఈ బ్లాక్ లైన్ మార్క్ చేసుకున్నాను కదా, ఇక్కడికి వచ్చినా, లేదంటే బ్యాంక్ నిఫ్టీ దగ్గర ఎంట్రీ ఏమైనా తీసుకుందానేమో, ఎందుకంటే సిపిఆర్ వైట్ సిపిఆర్ అన్నప్పుడు డేలో డే హైస్ కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తాయి. ఓకే, సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చే, సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఈ వీక్ వచ్చేసి మండే 4000 ప్రాఫిట్ వచ్చింది, ట్యూస్డే బ్రేక్ ఈవెన్, నిన్న 4000 ప్రాఫిట్ వచ్చింది, 8000, ఈ రోజేమో 2800. ఓకే, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10500 అయితే వచ్చింది ఈ వీక్ ప్రాఫిట్. సో చూద్దాం, ఇంకా 2 days అయితే. ఈరోజు థర్స్డేనా? అయితే ఇంకా 1 day ఉంది. రేపు చూద్దాం, రేపు ఏమవుతుందో. రేపు ఒకవేళ 5000 రిస్క్ చేసినా సరే ఇంకా 5000 ప్రాఫిట్లోనే ఉంటాం. ఓకే అండి. సో హోల్డ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. హోల్డ్ చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. కాకపోతే మీకు నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి తక్కువ స్టాప్ లాస్, లైక్ ఇప్పుడు మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒక 35-40 అలా పెట్టుకుంటే ఈజీగా హిట్ అయిపోద్ది ట్రైలింగ్ స్టాప్ లాస్. నిఫ్టీ కానివ్వండి, ఫిన్ నిఫ్టీ కూడా అంతే, అలాగే అయిపోద్ది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం రేర్గా అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ కాస్టే పెట్టుకోండి, కాస్ట్ పెట్టుకోండి, లేదంటే 60 ఏదైతే ఉందో అదే పెట్టుకోండి. అంటే ఈ 25 పాయింట్స్ కూడా కావాలనుకుంటే. ఓకే, లేదు మనకి రూల్ ప్రకారం అయితే 1:1 అయిపోయింది, క్లోజ్ చేస్తానంటే అఫ్ కోర్స్ యువర్ డిసిప్లిన్ ట్రేడర్, క్లోజ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ అంతే, ఇక్కడ చూడాలి డేలో దగ్గరికి ఏమన్నా సపోర్ట్ వస్తే అప్పుడు మేబీ మార్కెట్ బౌన్స్ అయితే అవ్వచ్చు. కానీ టైం అయితే 11 o'clock అయ్యింది, ఇంకా క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రేడ్ మళ్ళీ సెకండ్ ట్రేడ్ లాస్ వచ్చింది అనుకోండి, ఎంత పెట్టుకోవాలి, మళ్ళీ 2500 రిస్క్ పెట్టుకోవాలి, వచ్చిన ప్రాఫిట్ అనేది పోతుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. సో ఓకే,
రిస్క్ అనేది తక్కువ కాబట్టి ప్రాఫిట్ కూడా తక్కువ ఉంది. బట్ స్టిల్ రాదర్ దెన్ రిస్క్ అండ్ రాదర్ దెన్ ప్రాఫిట్స్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రూల్స్ అంతే. ఓకే ఓకే గైస్, అయితే బై సెషన్ క్లోజ్ చేస్తున్నాం.